Hello everyone, welcome to examples. Question from time and work. 12 men can finish a work in 15 days. After working for 5 days, 4 men leave. How many more days will the remaining men take to finish the work? ఒక 12 మంది పురుషులు కలిసి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తారు. 5 రోజులు పని చేసిన తర్వాత ఒక నలుగురు దాంట్లో వెళ్ళిపోతే మిగిలిన వారి పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేది క్వశ్చన్. ఇది మనం టోటల్ వర్క్ కాన్సెప్ట్లో చేయొచ్చండి. టోటల్ వర్క్ని అజ్యూమ్ చేసుకోవాలి. సో సింపుల్ మెథడ్లో 12 మెంబర్స్ ఒక్కొక్కరు 15 డేస్ చేస్తున్నారు కాబట్టి టోటల్ ఎన్ని యూనిట్స్ వర్క్ అనుకుంటామంటే 12 ఇంటూ 15 విచ్ ఇస్ 180. సో 180 యూనిట్స్ వర్క్ అనేది ఉందని నేను అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 5 డేస్ అంటే వాళ్ళు అట్లా 5 డేస్ చేశారు అంటే ఈ 12 మెంబర్స్ ఒక్కొక్కరు 5 డేస్. సో 12 5 60 యూనిట్స్ ఆల్రెడీ జరిగిపోయిందండి. ఇప్పుడు ఏం జరిగింది, 4 మెంబర్స్ లెఫ్ట్. సో ఎంతమంది ఉంటారండి, 8 మెంబర్స్. సో హౌ మెనీ డేస్ దే హ్యావ్ టు వర్క్ సో దట్ ఇట్ విల్ బీ ఈక్వల్ టు టోటల్ వర్క్ 180 యూనిట్స్. ఇది ఒక్క స్టెప్ వస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. చూడండి, 12 మెంబర్స్ యాక్చువల్గా 15 డేస్లో వేస్తారు, కానీ వాళ్ళు 5 డేసే వేస్తారు. సో ఎంతవరకు అయింది, 12 ఇంటూ 5 ప్లస్ దీంట్లో 4 మెంబర్స్ వెళ్ళిపోయారు. సో 4 మెంబర్స్ లెఫ్ట్, 8 మెంబర్సే ఉంటారు. 8 ఇంటూ నంబర్ ఆఫ్ డేస్ షుడ్ బీ ఈక్వల్ టు 180. 12 5 is 60. Therefore 8d is equal to 60 అక్కడ పోతే 120. d will be equal to 15 days అండి. థ్యాంక్ యూ సో మచ్.